ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు స్మరణ సంఘపు వారితో ఈ విధంగా అంటున్నాడు: నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. సాతాను పక్షపు వారి వలన నీకు కలిగిన దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, అపవాది మిమ్మును శోధించుటకు మిమ్మును చెరలో వేయబోచున్నాడు. 10 రోజు శ్రమలు కలుగును. అయినను మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను అని. ప్రజలారా, దేవుడు 7 సంఘములకు ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి హెచ్చరికను, ప్రతి గద్దింపును, ప్రతి ప్రోత్సాహమును కేవలము ఆ సంఘపు వారికే కాక మనమందరము వాటిని మన జీవితంలో స్వీకరించి, గ్రహించి మనల్ని మనము సరిచేసుకొనవలెను. స్మరణ సంఘపు వారి విషయములకు వస్తే, ఆ సంఘము యొక్క శ్రమను, దరిద్రతను, అపవాది సంఘము వారి వలన కలుగుచున్న దూషణయు దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రజలారా, ఈనాడు మనము లోకంలో పడుచున్న ప్రతి శ్రమ, ప్రయాస, నింద, అపనింద, వెళ్ళుచున్న దరిద్రత, దూషణ, అపవాది పక్షంలో ఉన్న వారందరూ మన పట్ల చేయుచున్న పోరాటములు, హింసలు, దాడులు, దూషణలు అన్నీ దేవునికి తెలియను. కేవలము లోకపరంగా మాత్రమే కాక అనేకులు ఆధ్యాత్మికంగా ఎదుర్కొంటున్న శ్రమలు, అనగా ప్రభువును నమ్ముకున్న వారికి లోకంలో కలుగుచున్న హింసలు, పోరాటములు, హేళనలు, దూషణలు, అలాగుననే అపవాది అంతరంగ భక్తిని, విశ్వాసమును పాడు చేసే శోధనలు, ఇవన్నీ ప్రభువు బాగుగా ఎరుగును. ప్రభువు వాటి నుండి మనల్ని ఖచ్చితంగా తప్పించును, విడిపించును, రక్షించును. అయితే ప్రభువు మనతో ఏమి చెప్పుచున్నాడంటే, మనకు ఈ లోకంలో కలుగుబోవు శ్రమలకు మనము భయపడవద్దు అని. అపవాది మిమ్మును శోధించును, ఇక ముందట శ్రమలు కలుగును, బంధించును, తన చెరసాలలో బంధించును. అయితే మరణము వరకు ప్రాణాపాయము కలుగు పరిస్థితి ఎదురైనా మీ యొక్క విశ్వాసమును కోల్పోకుడి, మీరు కలిగి ఉన్న నమ్మకమును విడువకుడి, అంతము వరకు నమ్మకముగా ఉండుడి, జీవ కిరీటము మీకు దయచేయుదును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, మన భక్తి ఈ లోకంలో ఇలాగుననే ఎల్లప్పుడూ సాఫీగా సాగును అని మనము అనుకోలేము. లోకంలో చూస్తూ ఉండగా అపవాది క్రైస్తవుల మీద విజృంభించుచున్నాడు. అనేక క్రైస్తవ బిడ్డలను హింసించుచున్నాడు. మందిరములు కాల్చివేయబడుచున్నవి, కొందరిని చంపుచూ ఉన్నారు. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి వాక్యమునందు, విశ్వాసమునందు స్థిరముగా ఉండి, ఎంత శోధన, హింస ఎదురైనను, చివరికి మరణించాల్సిన పరిస్థితి వచ్చినను, మనల్ని పిలుచుకున్న దేవుడు, రక్షించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన దేవుడు, మృతుడై మరలా బ్రతికిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ, విశ్వాసము మనము కోల్పోకూడదు. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు అని ప్రభువు సెలవిచ్చెను. ప్రజలారా, మనము ఒకవేళ భయపడితే ఆ భయంకరమైన 2వ మరణమునకు పాత్రులవుదుమేమో అని భయపడి మనల్ని మనము సరిచేసుకోవాలి. కానీ ఈ లోకంలో వచ్చే శ్రమలకు, సహజ మరణమునకు కాదు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా విశ్వాసము, మా భక్తి లోక సంబంధమైనదిగా, చిన్న శ్రమలకే, పోరాటములకే ఊడిపోయేదిగా కాక, సర్వలోకనాథుడు, సర్వలోక రక్షకుడు, మృతులలో నుండి లేచి పునరుద్ధానుడైన, సర్వశక్తిమంతుడైన మా ప్రభువునందు స్థిరమైన భక్తి, విశ్వాసము మేము కలిగియుండుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, దేవా, శ్రమల్లో మిమ్మును ఆశ్రయించుటకు మీ వైపు చూచుచు ముందున్నే పందెంలో ఈ లోకంలో పరిగెత్తుటకు, అలాగుననే ఈ లోకంలో ప్రభువునందు నిద్రిస్తే మా యేసుక్రీస్తు ప్రభువును లేపిన దేవుడు మమ్మును కూడా క్రీస్తునందు లేపి తన మహిమగల రాజ్యంలో చేర్చుకొనును అని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.